కాంగ్రెస్ పై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ అంటేనే స్కామ్ గ్రేస్ అంటూ కేటీఆర్ ఆరోపించారు. ఇప్పటికే ఆర్ ట్యాక్స్, బి ట్యాక్స్, ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తుందంటూ ఆయన అన్నారు. తెలంగాణ ధనాన్ని మొత్తం కాంగ్రెస్ ఢిల్లీ పంపుతుందంటూ ఆరోపించారు. 2 లక్షల రుణమాఫీ మోసం చేశారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనకుండా కాలం గడుపుతున్నారంటూ ఆరోపించారు. ధాన్యం టెండర్ల పేరుతో 750 కోట్ల స్కామ్ జరిగిందన్నారు. 1100 కోట్ల కుంభకోణానికి కాంగ్రెస్ సర్కార్ తెరలేపిందని, 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ కోసం పిలిచిన గ్లోబల్ టెండర్లలో 700 నుండి 750 కోట్ల స్కామ్ జరిగిందంటూ ఆరోపించారు. పిల్లలు తినే మధ్యాహ్న భోజన పథకం కోసం 2,20,000 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం కొనుగోలు పేరు మీద 300 కోట్ల పైనే స్కామ్ చేశారన్నారు. 2 స్కామ్లు కలిపితే దాదాపుగా 1100 కోట్ల స్కామ్ జరిగింది అన్నారు కేటీఆర్. ఈ 2 కుంభకోణాలు కలిపి నేను మొత్తం వివరంగా చెప్తాను. ఇటు రైతులేమో పడిగాపులు పడుతుంటే రోడ్ల మీద ఇంకా ధాన్యం కొనుగోలు పూర్తిగాక అకాల వర్షాలతో సతమతమయ్యి కొనుగోలు కేంద్రాలలో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటే, మరొకవైపు ప్రభుత్వం మాత్రం ధాన్యం కొనుగోలు మీద దృష్టి పెట్టకుండా వాళ్ళు చాలా బిజీగా ఈ ధాన్యం కుంభకోణం మీద దృష్టి పెట్టి మరి స్వయంగా ముఖ్యమంత్రి గారి పేషీ నుంచి పౌర సరఫరాల శాఖ డిపార్ట్మెంట్ నుంచే ఈ కుంభకోణం జరిగిందనేది మాకు వస్తున్న ఇన్ఫర్మేషన్. ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టడం, కొంతమంది కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం, వాళ్ళు వీళ్ళు కలిసి చీకటి దందా చేసి ఒక 1000 కోట్ల రూపాయల కుంభకోణం ఈరోజు నేను నిర్దిష్టంగా చేస్తున్న ఆరోపణ. ఇప్పటికే రాష్ట్రంలో బి ట్యాక్స్ అని, ఆర్ ట్యాక్స్ అని, ఆర్ఆర్ ట్యాక్స్ అని, యూ ట్యాక్స్ అని రకరకాలుగా ట్యాక్స్ల గురించి వింటా ఉన్నాం. అన్అఫీషియల్ ట్యాక్స్ల గురించి వింటా ఉన్నాం. ఈరోజు ఈ స్కామ్లో మాత్రం కేవలం ఇక్కడ తెలంగాణలోని కాంగ్రెస్ పెద్దలకే కాకుండా ఢిల్లీ పెద్దల దాకా కూడా మరి హస్తం ఉందని చెప్పి మాకున్న సమాచారం. ఈ మొత్తం స్కామ్ అర్థం చేసుకోవాలంటే 2 భాగాలుగా మీకు చెప్పాలి. మొదటి భాగం ఏంటి అంటే 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ కోసం పిలిచిన గ్లోబల్ టెండర్లు ఏవైతున్నాయో దాని వెనకాల జరిగింది దాదాపుగా 700 నుంచి 750 కోట్ల స్కామ్. ఒకవైపు 35 లక్షల టన్నుల ధాన్యం సేకరణ కోసం పిలిచిన గ్లోబల్ టెండర్లు, అది మొదటి స్కామ్. రెండవది మధ్యాహ్న భోజన పథకం కోసం పిల్లలు తినే మధ్యాహ్న భోజనం బల్లల్లో, దానికోసం 2,20,000 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం కొనుగోళ్ల పేరిట జరిగింది రెండవ స్కామ్. దాని విలువ ఒక 300 కోట్లు. 2 కలిపితే 1,011 కోట్ల కుంభకోణం, 1,100 కోట్ల కుంభకోణానికి తెరలేపింది కాంగ్రెస్ సర్కార్. ఒక మాట, మొదటి స్కామ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.